అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీలో ఎంతమందికి తెలుసో మనది మొబైల్ షాప్ అని. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు ముందు వాళ్ళు మీకు తెలుసా లేదా అది గుర్తుపెట్టుకోండి. తెలిస్తే అది అతనిదే అన్న కన్ఫర్మ్ మీకు వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్, ఎక్కడో ఏదో దొబ్బేసిన ఫోను అని తెలిసి కూడా మీరు ఫోన్ కొన్నారంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. ఎందుకని చెప్తున్నానంటే చాలామంది 3,000కో 2,000కో పేదవాళ్ళు ఏదో తక్కువకి వచ్చేస్తుంది కదా అని చెప్పి కొనేస్తూ ఉన్నారు. అలా కొన్నప్పుడు పడే ఇబ్బందులు ముందు కొనేసుకుంటారు, 1 నెల 2 నెలలు వాడతారు. తర్వాత పోలీసుల దగ్గర నుంచి వాళ్ళకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఫోన్ దొంగ ఫోన్ ఇది, ముందు అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తారు. హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలిసిన విషయం మీకు అక్కడ ఎలా ఇబ్బంది పడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తక్కువ డబ్బులు వస్తుంది కదా అని చెప్పి మీకు తెలియకుండా మీకు తెలియని మనుషులు ఎవరన్నా పట్టుకొచ్చి మీకు తక్కువ రేటుకి ఫోన్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు. అలాగే ఒక 20,000 పెట్టో, మినిమం ఇప్పుడు 20,000 పెట్టి కొంటేనే తప్ప మన స్టామినా మనకు కుదరదు, మన కెమెరా బాగుండాలి అనుకునే మైండ్ సెట్ బాగా మారిపోయింది కస్టమర్లలో. మారిపోయినప్పుడు ఏమవుతుంది, ఈఎంఐలోనూ లేదంటేనేమో ఏడో చోట అప్పో సొప్పో చేసి ముందు 20,000 తగ్గకుండా నాకు 5G ఫోన్ కావాలని మనస్తత్వం మారింది కాబట్టి 5G ఫోన్ కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అలా కొనుక్కున్న తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో నువ్వేదో తిరణాలకో లేదంటే ఏదన్నా గుడికో లేదా ఇంకో చోటకో వెళ్ళినప్పుడు దొంగ మీ ఫోన్ పోయింది. మీరేం చేయాలి? వెంటనే చదువుకోని వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని వాళ్ళ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. చదువుకున్న వాళ్ళు, పెద్ద తెలియని వాళ్ళు, మొబైల్ గురించి అవగాహన లేని వాళ్ళు బట్ చదువుకున్నారు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే CEIR అనే పోర్టల్ ఉంటుంది, గూగుల్లో కొట్టండి. ఆ పోర్టల్లో మీ IMEI నెంబర్ని అక్కడ డీటెయిల్స్ అడుగుద్ది. ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసి ఆన్లైన్లో అప్లై చేసేయండి. మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వలేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ మీకు దూరంగా ఉండి చదువుకుండి ఉంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పోర్టల్. దీనికి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన వెంటనే నీ ఫోన్ ఎవడైతే కొట్టేశారో వాళ్ళ వేరే సిమ్ వేస్తే ఇమ్మీడియట్లీగా ఆ పోర్టల్కి అలర్ట్ వెళ్ళిపోద్ది. అలర్ట్ వెళ్ళినప్పుడు పలానా సిమ్ము పలానా నెంబరు మీ ఫోన్లో వేసారు అని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చేద్ది. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి కాల్ చేస్తారు. ఆ నెంబర్కి కాల్ చేసి ఇది ఫోన్ పోయిందమ్మా, మా స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, పట్టుకొచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ పోర్టల్లో అప్లోడ్ చేసుకుంటే మీకు హ్యాపీగా మీ ఫోను 99.9% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సేమ్ టైం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు కూడా ఇందాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు బాగా 1-2 సార్లు ఆలోచించి ఏదో తక్కువకి వస్తుందనో భ్రమపడి మాత్రం కొనొద్దు. ఓకే.